అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద ఇటీవల కాలంలో కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, జూనియర్ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, మంత్రి పదవి రాలేదనేటువంటి వాళ్ళు కావచ్చు, గెలవక చాలా కష్టపడి మొట్టమొదటిసారి గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు, అసలు రాజకీయమే తెలియనటువంటి వాళ్ళు రాజకీయ ఆరంగరేటం చేసి గెలిచినటువంటి వాళ్ళు కూటమిలో రకరకాల పరిస్థితుల్లో ఇబ్బందులు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళే కొంతమంది ఒక 5-6 వ్యక్తులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళని క్రమశిక్షణారాహిత్యం కింద వేటు వేయలేరు చంద్రబాబు నాయుడు గారు, లేదా పార్టీ కానీ క్రమశిక్షణారాహిత్య చర్యలు తీసుకోలేరు. తీసుకుంటే అది పార్టీకి డ్యామేజ్. అలాంటి వ్యక్తులు ఎవరో ఒకసారి చూద్దాం. మొదటగా కడప డిస్టిక్ని పూర్తి స్థాయిలో మేమే మార్చాం అంటున్నటువంటి, అంటే వైఎస్ఆర్సీపీ నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మార్చినటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి ఉన్నారు. కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారు, మాధవిరెడ్డి గారు, వాళ్ళ భర్త శ్రీనివాసరెడ్డి గారు. సో శ్రీనివాసరెడ్డి గారు ఇటీవల చంద్రబాబు నాయుడు గారి మీద బహిరంగంగా డైరెక్ట్గా మాటల యుద్ధం ప్రకటించారు. ఆయనకి రాజ్యసభ ఇస్తానని చెప్పి మాట మార్చారు. ఇలాంటి పార్టీ ఉంటే ఎంత, ఊడితే ఎంత అని మాట్లాడారు. సో ఇక మాధవిరెడ్డి గారు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేసే క్రమంలో, అదే మహానాడు అంటారు కదా, దానికి సంబంధించి ఆమె అవినీతి చేశారు, అక్కడ ఆమె అనుచరులు వసూళ్లకు పాల్పడి భారీ మొత్తంలో వసూళ్లు చేశారు అనే పేరు కూడా ఉంది కదా. సో మనం చూసాం. సో ఇక్కడ కడప జిల్లాలో ఏమో నిజంగా ఒక రకంగా కీలకంగా వ్యవహరించారు. ఇలాంటి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేయాలి, కానీ వారి మీద గట్టిగా ప్రెజర్ చేయటం, వారికి ఇవ్వాల్సినటువంటి మాట ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోవటం కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు తప్పే అని చెప్పుకోవచ్చు. సో ఇక అదేవిధంగా ఆలగడ్డ ఎమ్మెల్యే బొమ్మ అఖిలప్రియ గారు. సో అఖిలప్రియ గారు తెలుసు, కొంచెం రెబల్గా ఉంటారు, చాలా హార్ష్గా మాట్లాడతారు. అయితే ఇటీవల ఒక సమస్యలో ఆమె ఇరుక్కుంది. వాళ్ళ భర్త గారు అహోబేళం టెంపుల్కి సంబంధించి కాంట్రాక్టులు కానీ వాటికి తలనెలారు కాంట్రాక్ట్స్ వాటికి సంబంధించి ఆయన ఏదో మాట్లాడారంటూ కొంత పార్టీ అధిష్టానం ఆమెని హైకమాండ్ పిలిపించి, అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేకపోవచ్చు కానీ స్వయంగా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు పిలిచి ఆమెకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు, మందలు ఇచ్చారనే మాట కూడా వినిపిస్తూ ఉంది. సో ఎంతవరకు నిజం అనేది క్లారిటీ లేదు, కానీ మొత్తానికి ఆమె ఆఫీస్కి పిలిపించి ఆమెతో మాట్లాడినటువంటి విషయాలు అయితే ఉన్నాయి. కానీ ఇవి అన్నీ కూడా ఇట్లాంటి చిన్న విషయాలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి, ఇక్కడ మేము ఇంత ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేలుగా గెలిచి ఇక్కడ పనిచేస్తుంటే మా మీదే అధిష్టానం మమ్మల్ని ఏమీ చేసుకోనియకుండా మేమేమి, అంటే ఒక రకంగా నిజం చెప్పాలంటే సంపాదించుకోవాలి. గత 2024 ఎన్నికల్లో భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టారు కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ప్రస్తుతం గెలిచినటువంటి వాళ్ళు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళు సంపాదించుకోవాలి కదా, రాజకీయాల్లోకి వచ్చింది సంపాదించుకోవడం కదా. సో ఇలా ఆగిపోతుంది. ఇక తర్వాత చూస్తే మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ మీద ఒక యుద్ధమే ప్రకటించి మాటల యుద్ధం కావచ్చు, ఎలాంటి మాటనైనా ధైర్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యేలో కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నెల రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఈయన వార్తల్లోకి ఎక్కుతారు. ఏదో ఒక సందర్భంగా సొంత పార్టీని దూషిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, ఆయన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయన ఉన్నటువంటి ఎంపీ స్థానం కావచ్చు, ఎవరినైనా కూడా వదిలిపెట్టరు. ఖచ్చితంగా మాట్లాడి తీరుతారు. వాళ్ళు క్రమశిక్షణారాహిత్యం కింద వేటేస్తారా లేకపోతే ఏం చేస్తారు అనేది మాత్రం ఆలోచించే పని లేదు. ఖచ్చితంగా వేసేస్తారు. ఏదో ఒక బాంబు పేల్చేసి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటాడు. ఇది ప్రతిపక్షం చేయాల్సిన పని. ఆయన డైరెక్ట్గా కొన్నిసార్లు బాబు గారి కంటే జగన్ గారే బెటర్ అనే సందర్భాలు కూడా మాట్లాడారు, మనందరం చూసాం. సో ఇక జ్యోతుల్ నెహ్రూ గారు, ఆయన కూడా ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, చాలా గొప్పవాడు, ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే, జనసేన పార్టీ వాళ్ళే. కానీ జగన్మోహన్ రెడ్డికి కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో పార్టీకి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళని క్రమశిక్షణ రాయితీ తీసుకోరా, ఎలాంటి యాక్టివిటీ ఉంటుంది ఒకసారి మీరు కామెంట్ చేయండి.